కాసేపట్లో కేంద్ర మంత్రి సమక్షంలో తెలుగు రాష్ట్రాల సీఎంలు భేటీ కానున్నారు. జల వివాదాలపై కేంద్ర మంత్రి సిఆర్ పాటిల్ సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సమావేశానికి సీఎం చంద్రబాబు, ఇరిగేషన్ అధికారులు, తెలంగాణ నుంచి సీఎం రేవంత్, మంత్రి ఉత్తమ్, సీఎస్, ఇరిగేషన్ అధికారులు హాజరు కానున్నారు. బనకచెర్లపై చర్చించాలని సింగిల్ ఎజెండా ఇచ్చింది ఏపీ ప్రతిపాదనను తిరస్కరిస్తూ కేంద్రానికి తెలంగాణ లేఖ రాసింది. ఈ నేపథ్యంలో కాసేపట్లో జరిగే ఈ మీటింగ్ లో ఏ నిర్ణయాలు తీసుకుంటారు, ఏపీ ఏ వాదన వినిపిస్తోంది, తెలంగాణ ఏం చెప్తుందనేది ఉత్కంఠగా మారింది. కాసేపట్లో అయితే కేంద్ర మంత్రి సమక్షంలో తెలుగు రాష్ట్రాల సీఎంలు భేటీ కానున్నారు. అలాగే జల వివాదాలపై అయితే ఇటు కేంద్ర మంత్రి సిఆర్ పాటిల్ సమావేశం నిర్వహించబోతున్నారు. దీనికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి రాజు అందిస్తారు. రాజు, మొత్తానికైతే ఈ సమావేశంపై అయితే ఒక ఉత్కంఠ నెలకొంది. సో ఈ సమావేశం తర్వాతనైనా బనకచెర్లపై గురించైనా ఇటు నీటి పంచాయతీ పైన ఒక క్లారిటీ వచ్చే ఛాన్స్ ఉందా? ఎందుకంటే ఇరు రాష్ట్రాల సీఎంలు భేటీ కాబోతున్నారు. ఢిల్లీలోని శ్రమశక్తి భవన్లో 2:30 ఇరు రాష్ట్రాల సీఎంల భేటీ కాబోతా ఉన్నారు. ప్రధానంగా బనకచెర్లపై చర్చించాలని ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సింగిల్ ఎజెండాను ఇప్పటికే సిడబ్ల్యూసీకి ఇవ్వడం జరిగింది. అయితే తెలంగాణ మాత్రం ఏదైతే నీటి వివాదాల పరిష్కారం ఏవైతే గతంలో నుంచి విభజన చట్టం నుంచి కూడా పెండింగ్లో ఉన్నాయో ఆ పెండింగ్ అంశాలపై చర్చించాలని ఇప్పటికే తెలంగాణ ఇటు సిడబ్ల్యూసీకి లేఖ రాయడం జరిగింది. అయితే ఏపీ ఏదైతే పట్టుబడతా ఉందో బనకచెర్లపై చర్చించాలని చెప్పేసి తెలంగాణ మాత్రం దానికి ససేమిరా అంటుంది. ఎట్టి పరిస్థితుల్లోనూ బనకచెర్లపై చర్చకు మేము రాము అని చెప్పేసి కూడా తెలంగాణ కరాఖండిగా చెప్పినటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. తెలంగాణ చాలా వరకు కూడా కొన్ని డిమాండ్లతో కూడినటువంటి ఒక లేఖను కూడా ఇప్పటికే కేంద్ర ప్రభుత్వానికి లేఖ రాయడం జరిగింది. ఇప్పటికే ఏవైతే కొన్ని పెండింగ్ అంశాలు ఉన్నాయో విభజన చట్టంలోని పెండింగ్ అంశాలతో పాటు పాలమూరు, దిండి ఇట్లాంటి ప్రాజెక్టులకు జాతీయ హోదా, అదేవిధంగా తుమ్మిడిహట్టు వద్ద నిర్మించినటువంటి ప్రాజెక్టుకు అదనంగా 80 టీఎంసీల నీటి కేటాయింపు, అదేవిధంగా ఇచ్చంపల్లిలో ఉన్నటువంటి ఏదైతే అక్కడ వరద జలాలను వాడుకోవడానికి 200 టీఎంసీల కెపాసిటీతో కూడినటువంటి ఒక ప్రాజెక్టు నిర్మాణానికి కూడా అనుమతులు, సో అదేవిధంగా కృష్ణానది ఉన్నటువంటి నీటి సమస్యలు కానివచ్చు. సో ఇట్లాంటి పెండింగ్లో ఉన్న సమస్యలు అన్నీ కూడా పరిష్కారానికి ఈ యొక్క చర్చ వేదికగా ఉండాలని చెప్పేసి కూడా తెలంగాణ మొదటి నుంచి కూడా చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఈ భేటీలో పాల్గొనడానికి ఇప్పటికే ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఢిల్లీకి వెళ్ళడం జరిగింది. తెలంగాణ నుంచి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఇరిగేషన్ శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, అదేవిధంగా చీఫ్ సెక్రటరీ రామకృష్ణారావు, ఇతర అధికారులు కూడా ఈ యొక్క సమావేశంలో పాల్గొనబోతా ఉన్నారు. ఇక ఏపీ నుంచి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఇతర ఇరిగేషన్ అధికారులు ఈ యొక్క సమావేశానికి వెళ్ళబోతా ఉన్నారు. కేంద్ర జలశక్తి మంత్రి సిఆర్ పాటిల్ ఆధ్వర్యంలో ఈ సమావేశం జరగబోతా ఉంది. ఇప్పటికే ఏదైతే కొన్ని నెలలుగా కూడా ఏదైతే తెలంగాణ అభ్యంతరం చెప్తా ఉంది బనకచెర్ల అనేది ఇప్పటికే దాన్ని సిడబ్ల్యూసీ తిరస్కరించింది. ఫిజిబిలిటీ రిపోర్ట్ కూడా అక్కడ అది ఆమోదయోగ్యంగా లేదు అని చెప్పేసి కూడా తెలుస్తూ ఉంది. ఇవన్నిటి నేపథ్యంలో సో ఏ విధంగా దానిపై చర్చిస్తారని చెప్పేసి తెలంగాణ చెప్తా ఉన్న ఈ నేపథ్యంలో బనకచెర్ల అంశం ఏదైతే ఉందో ఈ బనకచెర్ల అంశం ఏపీ వాదిస్తూ ఉన్నట్టుగా కూడా వరద జలాలను వాడుకుంటామని చెప్పి ఏపీ చెప్తా ఉంది. అయితే ఎగువ ఉన్న రాష్ట్రాలు ఏవైతే ఉన్నాయో ఇటు మధ్యప్రదేశ్ కానివచ్చు, ఛత్తీస్గఢ్ కానివచ్చు, తెలంగాణ కానివచ్చు, ఈ 3 రాష్ట్రాల్లో ఇంకా కూడా పెండింగ్లో ప్రాజెక్టులు ఉన్నాయి. ఇంకా ప్రాజెక్టులు పూర్తి స్థాయిలో నిర్మాణం కాలేదు. సో అందువల్లే ఇక్కడికి వరద జలాలు వస్తూ ఉన్నాయి తప్ప అసలు నికరంగా వరద జలాలు అనే మాటే ఉత్పన్నం కాదు అని చెప్పి ఇటు తెలంగాణ చెప్తా ఉంది. ఒకవేళ బనకచెర్లపై ఏపీ ప్రభుత్వం ముందుకు వెళ్తే అది తెలంగాణకు తీవ్ర అన్యాయం జరుగుతుందని చెప్పి తెలంగాణ చెప్తా ఉంది. నీళ్లు, నిధులు, నియామకాల ట్యాగ్ లైన్పై ప్రాతిపదికపై ఏర్పడినటువంటి తెలంగాణ రాష్ట్రానికి నీటి కేటాయింపుల విషయంలో అన్యాయం జరిగితే మేము ఊరుకోము అని చెప్పి కూడా తెలంగాణ ప్రభుత్వం చెప్తా ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. మరి కాసేపట్లో ప్రారంభం కాబోయే ఈ సమావేశంలో ఏ అంశాలు చర్చకు రాబోతా ఉన్నాయి, ఏపీ చెప్తా ఉన్నట్టుగా ఏదైతే బనకచెర్లపై చర్చించాలని పట్టుబడుతున్నటువంటి ఏపీ ఏదైతే చెప్తా ఉందో దానిపైనే చర్చించాలా, లేదంటే తెలంగాణ చెప్తా ఉన్నటువంటి ఏవైతే పెండింగ్ సమస్యలు ఉన్నాయో అదేవిధంగా తెలంగాణ కొన్ని డిమాండ్లు కూడా పెట్టింది కేంద్ర ప్రభుత్వం ముందు. ఎందుకంటే రాష్ట్రానికి ఒక్క ప్రాజెక్టు కూడా జాతీయ హోదా ఇవ్వలేదు. అదేవిధంగా పోలవరంకు సంబంధించి బ్యాక్ వాటర్ నిర్వాసితుల సమస్య కూడా ఇంకా కూడా పూర్తి స్థాయిలో అది ఇంకా క్లియర్ కాలేదు. ఇట్లాంటి సమస్యలతో పాటు
ట్రిబ్యునల్లో ఉన్నటువంటి ఇంకా చాలా వరకు కూడా పెండింగ్ సమస్యలు ఉన్నాయి. అదేవిధంగా కొన్ని ప్రాజెక్టులకు అనుమతులు కూడా రాలేదు. ఇవన్నీ కూడా చాలా అంశాలు ఉన్నాయి కాబట్టి ఈ అంశాలపై చర్చించాలి. విభజన చట్టంలోని అంశాలు ఇప్పటికే చాలా సంవత్సరాలుగా పెండింగ్లో ఉన్నాయి, అవన్నీ కూడా పరిష్కరించుకోవాలి రెండు రాష్ట్రాలని చెప్పి కూడా ఇప్పటికే తెలంగాణ వాదిస్తుంది. మరి ఇప్పటికే బనకచర్లపై మరోసారి ముందుకు వెళ్లేందుకు ఏపీ ప్రభుత్వం అయితే చూస్తూ ఉంది. దీనికి సంబంధించి ఇప్పటికే ఏదైతే పర్యావరణ అనుమతులు సిడబ్ల్యూసీ తిరస్కరించిందో దీనికి సంబంధించి మరోసారి ఇవి ఆమోదించాలని చెప్పి కూడా కేంద్ర ప్రభుత్వాన్ని ఏపీ ప్రభుత్వం కోరే అవకాశం కనిపిస్తూ ఉంది. ఈ ప్రాజెక్టు వల్ల ఎట్లాంటి నష్టం తెలంగాణకు లేదు అని చెప్పి కూడా చెప్పే ప్రయత్నం ఏపీ చేయబోతా ఉంది. మరి కాసేపట్లో జరగబోయే ఈ సమావేశంలో ఇంకా ఎట్లాంటి ఏదైతే అంశాలు చర్చకు రానున్నాయి, అదేవిధంగా ఇటు ఏపీ ఏం వాదన వినిపించబోతా ఉంది బనకచర్లపై, ఇటు తెలంగాణ ఎట్లాంటి వాదన వినిపించబోతా ఉంది అనేది ఇక్కడ కీలకంగా మారింది. దీనికి సంబంధించి ఇరు రాష్ట్రాల యొక్క అధికారులు అదేవిధంగా ఇప్పటికే పూర్తి సమాయత్తంతో ఏదైతే ఢిల్లీకి వెళ్ళడం జరిగింది. మరి కాసేపట్లోనే ఈ సమావేశం ప్రారంభం కాబోతా ఉంది. ఈ సమావేశంలో ఒక పరిష్కారం దొరుకుతుందా అనేది చాలా మంది కూడా ఆసక్తిగా ఎదురు చూస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఎందుకంటే బనకచర్ల అంశం తెలంగాణ మొదటి నుంచి కూడా వ్యతిరేకిస్తూ ఉంది. అసలు ఈ ప్రాజెక్టు అనేది ఇప్పటికే ఉన్నటువంటి ఏదైతే విభజన చట్టంలో ఉన్న అంశాలు కావచ్చు, అదేవిధంగా ఈ బేసిన్లో ఉన్నటువంటి రాష్ట్రాలకు ఏవైతే ఉన్నాయో ఇవన్నిటికీ కూడా నష్టం జరిగే అవకాశం కనిపిస్తూ ఉంది. బనకచర్ల అనేది చట్టవిరుద్ధం అని చెప్పి కూడా తెలంగాణ వాదిస్తూ ఉంది. ఇది అనుమతులు లేకుండా, అందుకనే దానికి పర్యావరణ అనుమతులు కూడా రాలేదు అని చెప్పి తెలంగాణ అయితే వాదిస్తూ ఉంది. కానీ ఏపీ ప్రభుత్వం మాత్రం దానికి ఏవైతే అనుమతులు సాధించుకుని ముందుకు వెళ్లేందుకు చూస్తూ ఉన్న ఈ నేపథ్యంలో ఇవన్నీ కూడా ఈ అంశం కాకుండా ఇతర అంశాలపై చర్చకైతేనే మేము ఈ యొక్క సమావేశానికి వస్తామని చెప్పి కూడా తెలంగాణ చెప్తా ఉంది. మరొక వైపు కేవలం బనకచర్లపై చర్చకు పరిమితమైతే మాత్రం ఈ యొక్క మీటింగును అందులోంచి వాకౌట్ చేసే ఆలోచనలో కూడా తెలంగాణ ప్రభుత్వం ఉన్నట్టుగా కూడా తెలుస్తూ ఉంది. ఏది ఏమైనా కూడా ఈ రెండు రాష్ట్రాల మధ్య ప్రధానంగా చర్చనీయాంశంగా ఈ బనకచర్ల అంశం అనేది మారింది. దీనిపై మరికాసేపట్లోనే చర్చ జరగబోతా ఉందా, లేదంటే ఇంకా ఇతర అంశాలు ఏ అంశాలు చర్చకు రాబోతా ఉన్నాయి, ఎట్లాంటి అంటే కేంద్ర ప్రభుత్వం ప్రధానంగా కేంద్ర ఏదైతే జలశక్తి మంత్రి సిఆర్ పాటిల్ ఎట్లాంటి ఇనిషియేట్ తీసుకుని రెండు రాష్ట్రాల మధ్య ఉన్నటువంటి ఈ జల వివాదాలను పరిష్కరిస్తారా అనేది మాత్రం ఇక్కడ ఉత్కంఠ అయితే కొనసాగుతా ఉంది. రాజు, మరి జల వివాదాలకు సంబంధించి ఇరు రాష్ట్రాల సీఎంలు ఎటువంటి వాదనలతో సిఆర్ పాటిల్ ముందుంచబోతున్నారు? ఇప్పటికే ఇటు ఏపీ అయితే చెప్తా ఉంది, ఏదైతే బనకచర్ల గోదావరి అనుసంధానం వల్ల కేవలం సముద్రంలో కలిసే వృధా నీరునే వాడుకుంటా ఉన్నాం తప్ప ఎక్కడా కూడా తెలంగాణకు సంబంధించినటువంటి వాటాను కానివచ్చు, తెలంగాణకు కేటాయించినటువంటి నీరుని కానివచ్చు ఏపీ అక్రమంగా వాడుకోవడం లేదని వాదిస్తూ ఉంది. మరొక వైపు రాయలసీమకు కానీ అదనంగా నీటిని తీసుకువెళ్లేందుకు ఈ యొక్క ప్రాజెక్టు ఉపయోగపడుతుందని చెప్పి కూడా ఇటు ఆంధ్రప్రదేశ్ మొదటి నుంచి కూడా వాదిస్తూ ఉంది. దీనికి సంబంధించి ఏదైతే డిపిఆర్ అనేది ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం సిడబ్ల్యూసీ తిరస్కరించింది. దీనిని మరొకసారి సిడబ్ల్యూసీ ఆమోదించుకునే విధంగా పర్యావరణ అనుమతులు వచ్చే విధంగా కూడా ఏపీ ప్రభుత్వం ముందుకు వెళ్తూ ఉంది. దానికి సంబంధించి టెక్నికల్ అంశాలన్నింటినీ కూడా సరిచేసుకుని మరొకసారి కేంద్ర ప్రభుత్వం దృష్టికి వెళ్ళి అనుమతులు సాధించుకునే దిశగా ఏపీ ప్రభుత్వం ముందుకు వెళ్తూ ఉంది. ఇక తెలంగాణ విషయానికి వచ్చినట్టయితే చాలా అంశాలు పెండింగ్లో ఉన్నాయి. తెలంగాణకు తీవ్ర అన్యాయం జరుగుతూ ఉంది. విభజన చట్టంలో పేర్కొన్నట్టుగా కూడా తెలంగాణలో ఉన్నటువంటి ఒక ప్రాజెక్టుకు జాతీయ హోదా ఇవ్వాలని విభజన చట్టంలో ఉన్నప్పటికీ కూడా ఈ యొక్క జాతీయ హోదా ఇవ్వలేదు. కనీసం పాలమూరు ఏదైతే ప్రాజెక్టు ఉందో ఈ యొక్క రంగారెడ్డి పాలమూరు కానివచ్చు, లేదంటే దిండి ప్రాజెక్టు కావచ్చు, జాతీయ హోదా ఇవ్వాలని చెప్పి కూడా ఇటు తెలంగాణ అయితే డిమాండ్ చేస్తూ ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. అదేవిధంగా తుమ్మిడిహట్టి వద్ద ఏదైతే ప్రాజెక్టు నిర్మించాలో దానికి 80 టీఎంసీల నీటిని కేటాయించాలి అని చెప్పి తెలంగాణ భావిస్తూ ఉంది. ఈ యొక్క బేసిన్లో ఉన్నటువంటి అపరిష్కృతంగా ఉన్నటువంటి ఏదైతే సమస్యలు కానివచ్చు, కృష్ణా గోదావరిలో ఉన్నటువంటి నీటి సమస్యలు కానివచ్చు, అవన్నిటిపై కూడా శాశ్వతంగా వాటికి పరిష్కారం కావాలని చెప్పి తెలంగాణ చెప్తా ఉంది. ప్రధానంగా రెండు రాష్ట్రాల మధ్య ఉన్నటువంటి జల వివాదాలను కేంద్ర ప్రభుత్వమే పరిష్కరించాలని చెప్పి తెలంగాణ చెప్తా ఉంది. వీటన్నిటిపై మాట్లాడేందుకు, చర్చించేందుకు తాము సిద్ధంగా ఉన్నాము, వీటిపై చర్చించాలని చెప్పి కూడా తెలంగాణ పట్టుబడతా ఉంది. ఇప్పటికే సోమవారం చీఫ్ సెక్రటరీ ఇప్పటికే సిడబ్ల్యూసీకి లేఖ రాయడం జరిగింది. ఈరోజు తాజాగా ఉత్తమ్ కుమార్ రెడ్డి కూడా లేఖ రాయడం జరిగింది. బనకచర్లపై చర్చ అయితే మేము చర్చకు రాము అని చెప్పి కూడా ఉత్తమ్ కుమార్ రెడ్డి కూడా లేఖ రాయడం జరిగింది. సో ఏం జరగబోతా ఉంది, మరికాసేపట్లోనే ఈ 2:30 శ్రమశక్తి భవన్లో సిఆర్ పాటిల్ అధ్యక్షతన ఇరు రాష్ట్రాల సీఎంల భేటీ కాబోతా ఉంది. ఈ భేటీలో సో ఎట్లాంటి అంశాలు చర్చకు రాబోతా ఉన్నాయి, అదేవిధంగా ఇటు తెలంగాణ ఏపీ ఎట్లాంటి వాదనలు వినిపించబోతా ఉన్నాయి అనేది మాత్రం ఆసక్తిగా మారింది. రైట్, థ్యాంక్ యూ రాజు.
ఢిల్లీ పర్యటనలో ఏపీ సీఎం చంద్రబాబు బిజీగా ఉన్నారు. కేంద్ర మంత్రి మన్సుఖ్ మాండవియాతో సీఎం చంద్రబాబు భేటీ అయ్యారు. ఏపీలో అంతర్జాతీయ బ్యాడ్మింటన్ శిక్షణా కేంద్రం ఏర్పాటుకు సహకరించాలని విజ్ఞప్తి చేశారు. ఏపీలో జాతీయ జల క్రీడల శిక్షణా హబ్ ఏర్పాటుకు అవకాశం ఉందన్న సీఎం ఖేలో ఇండియా కేంద్రాలు మంజూరు చేయాలని కోరారు. తిరుపతిలో స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా శిక్షణా కేంద్రం ఏర్పాటు చేయాలని పరిశీలించాలని కేంద్ర మంత్రిని కోరారు. ఢిల్లీ పర్యటనలో ఏపీ సీఎం చంద్రబాబు బిజీగా ఉన్నారు. కేంద్ర మంత్రి మన్సుఖ్ మాండవియాతో సీఎం చంద్రబాబు భేటీ అయ్యారు. ఏపీలో అంతర్జాతీయ బ్యాడ్మింటన్ శిక్షణా కేంద్రం ఏర్పాటుకు సహకరించాలని విజ్ఞప్తి చేశారు. ఏపీలో జాతీయ జల క్రీడల శిక్షణా హబ్ ఏర్పాటుకు అవకాశం ఉందన్న సీఎం ఖేలో ఇండియా కేంద్రాలు మంజూరు చేయాలని కోరారు. తిరుపతిలో స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా శిక్షణా కేంద్రం ఏర్పాటును పరిశీలించాలని కేంద్ర మంత్రిని కోరారు. హారిక గురించి టీడీపీ నేతలు ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారని మాజీ సీఎం జగన్ అన్నారు. హారిక గురించి అనకూడని మాటలు అంటున్నారని చెప్పారు. ఇంకో 3 ఏళ్లలో చంద్రబాబు ప్రభుత్వం పోతుందని, చంద్రబాబు ఏం చేయరని తెలిసి ఎవరూ కలవడం లేదన్నారు. మళ్లీ వచ్చేది వైసీపీ ప్రభుత్వమే అన్నారు. రాష్ట్రంలో దుర్మార్గ పాలన సాగుతుందన్నారు. తన మోచేతి నీళ్లు తాగే అధికారులనే పెట్టుకున్నారని, డీజీ స్థాయి అధికారులపై తప్పుడు కేసులు పెడుతున్నారన్నారు. ప్రజల గొంతు నొక్కాలని చంద్రబాబు చూస్తున్నారన్నారు. రాష్ట్రంలో భయానక పరిస్థితులు నెలకొన్నాయన్నారు మాజీ సీఎం జగన్. రాష్ట్రంలో రాజ్యాంగం మనుగడ ప్రశ్నార్థకంగా మారిందన్నారు. రెడ్ బుక్ రాజ్యాంగంతో రాష్ట్రంలో భయానక వాతావరణం ఉందని, ఎవరికి ఏ కష్టం వచ్చినా వైసీపీ ఒక్కటే స్పందిస్తుందన్నారు. ఏపీలో ప్రజాస్వామ్యం లేదన్న ఆయన ఏడాది పాలనలో సీఎం చంద్రబాబు ఏ ఒక్క హామీ అమలు చేయలేదన్నారు. సూపర్ 6 సహా 143 హామీలిచ్చి ప్రజలను బాబు మోసం చేశారని చెప్పారు. రాష్ట్రంలో ఈరోజు నిజంగా చంద్రబాబు నాయుడు గారి కుట్రల నేపథ్యంలో రెడ్ బుక్ రాజ్యాంగం వీటి నేపథ్యంలో రాష్ట్రంలో ఒక భయానక పరిస్థితి ఈరోజు వాతావరణము రాష్ట్రంలో నెలకొని ఉంది. ఈరోజు ప్రజలకు ఏ కష్టం వచ్చినా కూడా పలుకుతా ఉన్న పార్టీ కూడా ఒక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. ఈ ఏడాది పాలనలో ప్రజలకు తానిచ్చిన ఏ హామీని కూడా చంద్రబాబు గారు నెరవేర్చకపోగా 2024 డిసెంబర్ 13వ తారీఖున అన్నదాతకు అండగా వైఎస్ఆర్సీపీ రాష్ట్ర వ్యాప్త ధర్నా కార్యక్రమానికి పిలుపునిచ్చి రైతులకు తోడుగా నిలబడింది. డిసెంబర్ 24వ తారీఖున కరెంటు ఛార్జీల బాదుడుపై ఏకంగా 15,000 కోట్ల రూపాయల బాదుడు. ఆ కరెంటు ఛార్జీల మీద నిరసన తెలుపుతూ డిసెంబర్ 24వ తారీఖున పోరుబాట నిర్వహించేందుకు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. మార్చి 12న యువత పోరు పేరుతో ఆ పిల్లలకు తోడుగా ఉంటూ ఈ హామీయే కాకుండా నిరుద్యోగ భృతి సంగతి ఏమిటి, సంవత్సరం గడిచిపోయింది, ఇస్తానన్నావు కదా 36,000 ప్రతి సంవత్సరం, దాని గతి ఏమిటి అని చెప్పి కూడా గట్టిగా నినదిస్తూ యువతకు తోడుగా ఉండి మార్చి 12వ తారీఖున యువత పోరు నిర్వహించాం. జూన్ 4వ తారీఖున రాష్ట్ర వ్యాప్తంగా చంద్రబాబుకు చేసిన మోసాలను నిలదీస్తూ వెన్నుపోటు దినం కార్యక్రమం ద్వారా ప్రతి అసెంబ్లీ నియోజకవర్గంలో కూడా వేలాది మంది బాధిత ప్రజలతో కలిసి చంద్రబాబు నాయుడు గారు ఎగ్గొట్టిన సూపర్ 6, సూపర్ 7 హామీలనన్నీ కూడా ఎత్తి చూపిస్తూ ఈ ఎగ్గొట్టిన ఈ బాకీల సంగతి ఏమిటి, మీరిచ్చిన బాండ్ల సంగతి ఏమిటి అని చెప్పి గట్టిగా నిలదీస్తూ జూన్ 4వ తారీఖున వెన్నుపోటు దినం రాష్ట్ర వ్యాప్తంగా కూడా చేశాం.
శ్రీ సత్యసాయి జిల్లా మడకశిర నగర పంచాయతీ టీడీపీ వశమైంది. చైర్మన్ గా నరసింహారాజు ఎన్నికయ్యారు. కొత్త చైర్మన్ తో ఆర్డీఓ ఆనంద్ కుమార్ ప్రమాణం చేయించారు. అవిశ్వాస తీర్మానంలో ఎమ్మెల్యే ఎంఎస్ రాజు, పంచాయతీ కౌన్సిలర్లు పాల్గొన్నారు. టీడీపీ అభ్యర్థి విజయం సాధించడంతో తెలుగు తమ్ముళ్లు మడకశిర పురవీధుల గుండా బాణాసంచా పేర్చుతూ సంబరాలు చేసుకున్నారు. శ్రీ సత్యసాయి జిల్లా మడకశిర నగర పంచాయతీ టీడీపీ వశమైంది. చైర్మన్ గా నరసింహారాజు ఎన్నికయ్యారు. కొత్త చైర్మన్ తో ఆర్డీఓ ఆనంద్ కుమార్ ప్రమాణం చేయించారు. అవిశ్వాస తీర్మానంలో ఎమ్మెల్యే ఎంఎస్ రాజు, పంచాయతీ కౌన్సిలర్లు పాల్గొన్నారు. టీడీపీ అభ్యర్థి విజయం సాధించడంతో తెలుగు తమ్ముళ్లు మడకశిర పూరవీధుల గుండా బాణాసంచా పేల్చుతూ సంబరాలు చేసుకున్నారు. రైట్గా ఇదే అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి శేఖర్ రెడ్డి అందిస్తారు. శేఖర్ రెడ్డి. గుడ్ ఆఫ్టర్నూన్ శాలిని. మడకశిరలో తెలుగు తమ్ముళ్ల సంబరాలు అమ్మరంటాయి. మడకశిర మున్సిపాలిటీలో వైసీపీకి బిగ్ షాక్ తగిలింది. ఇప్పటి వరకు వైసీపీ మడకశిర మున్సిపాలిటీలో వైసీపీకి చెందిన వారే చైర్మన్ గాను, మున్సిపల్ వైస్ చైర్మన్ గాను ఉండేవారు. అయితే ఇవాళ జరిగినటువంటి అవిశ్వాస తీర్మానంలో మొత్తం అవిశ్వాస తీర్మానం నెగ్గింది. మొత్తం మీద అంటే సత్యసాయి జిల్లా మున్సిపల్ వైస్ చైర్మన్ తో కూడా తేదేపైన కైవసం చేసుకుంది. గత నెలలో వైకాపాకు చెందినటువంటి వైసీపీకి చెందినటువంటి మున్సిపల్ చైర్మన్ లక్ష్మీనరసింహ, వైస్ ప్రెసిడెంట్ రామచంద్రరావుపై అవిశ్వాస తీర్మానం పెట్టిన విషయం అందరికీ తెలిసిందే. అయితే దీంతో నేడు మున్సిపల్ కార్యాలయంలో ఎన్నికల ప్రత్యేక అధికారి ఆనంద్ కుమార్ పర్యవేక్షణలో మున్సిపల్ చైర్మన్, వైస్ చైర్మన్ పదవులకు ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి మొత్తం మడకశిర మున్సిపాలిటీలోని 20 మంది కౌన్సిలర్ ఉండగా 14 మంది కౌన్సిలర్లతో పాటు ప్రస్తుతం ఎమ్మెల్యేగా ఉంటూ ఎక్స్ అఫిషియో సభ్యునిగా ఓటు హక్కు కలిగినటువంటి ఎంఎస్ రాజు కూడా హాజరయ్యారు. దీంతో మొత్తం కావాల్సినటువంటి 15 మంది సభ్యులు హాజరు కావడంతో ఈ సమావేశాన్ని కొనసాగించారు. ఈ నేపథ్యంలో మున్సిపల్ చైర్మన్ గా నరసింహరాజు, అలాగే వైస్ చైర్మన్ గా పి ప్రభావతి పేరును ప్రతిపాదిస్తూ ఎమ్మెల్యే ఎన్నికల అధికారికి బీఫారాన్ని అందజేశారు. వైసీపీ కౌన్సిలర్ కూడా అంటే వైసీపీ మద్దతు ఇచ్చే కౌన్సిలర్ ఎవరు హాజరు కాకపోవడము, ఒక్కటే బీఫారమే రావడంతో మొత్తానికి ఈ ఇద్దరు కూడా అంటే నరసింహరాజు, వైస్ చైర్మన్ పి ప్రభావతులు ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు తీర్మానం చేశారు. అయితే అనంతరం వీరిద్దరితో కూడా ఎన్నికల అధికారి ప్రమాణ స్వీకారం చేయించారు. ఈ మొత్తం మీద ఈ మున్సిపల్ చైర్మన్, వైస్ చైర్మన్ పదవులు రెండు కూడా ఈ తీవ్రత కైవసం చేసుకోవడంతో మడకశిర పురవీధుల్లో పెద్ద ఎత్తున బాణాసంచా పెడుతూ ఊరేగింపును కొనసాగించారు. అయితే ఈ తమపై నమ్మకం ఉంచి పదవులకు కదవులు కట్టబెట్టినటువంటి తెలుగుదేశం పార్టీకి తాము రుణపడి ఉంటాము. అలాగే మున్సిపల్ ఎంఎస్ రాజు నాయకత్వం, ఎమ్మెల్యే ఎంఎస్ రాజు నాయకత్వంలో అభివృద్ధి పథంలో పయనింపజేస్తామని చెప్పేసి నరసింహరాజు ప్రభావితులు కూడా చెప్పినటువంటి పరిస్థితి ఇక్కడ కనిపిస్తుంది. శాలిని. రైట్, థ్యాంక్ యూ శేఖర్ రెడ్డి. వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డిపై సిట్ అధికారులు లుకౌట్ నోటీసులు జారీ చేశారు. ఏపీ లిక్కర్ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న మిథున్ రెడ్డిని ఎదుర్కొంటున్నారు. ఈ నేపథ్యంలో లిక్కర్ కేసులో ఆయన దాఖలు చేసిన బెయిల్ పిటిషన్ ను ఏపీ హైకోర్టు డిస్మిస్ చేసింది. అటు మిథున్ రెడ్డి కదలికలపై గట్టి నిఘా పెట్టారు సిట్ అధికారులు. రైట్, ఇక ఇదే అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, మొత్తానికైతే వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డిపై అయితే సిట్ అధికారులు లుకౌట్ నోటీసులు జారీ చేసినట్టుగా తెలుస్తుంది. అప్డేట్స్ ఏంటి దీనికి సంబంధించి? వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డిపై సిట్ అధికారులు లుకౌట్ నోటీసులు జారీ చేశారు. ఏపీ లిక్కర్ కేసులో ఆరోపణలు మిథున్ రెడ్డి ఎదుర్కొంటున్నారు. ఈ నేపథ్యంలో లిక్కర్ కేసులో ఆయన దాఖలు చేసిన బెయిల్ పిటిషన్ ను ఏపీ హైకోర్టు డిస్మిస్ చేసింది. అటు మిథున్ రెడ్డి కదలికలపై గట్టి నిఘా పెట్టారు సిట్ అధికారులు.
వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డిపై సిట్ అధికారులు లుకౌట్ నోటీసులు జారీ చేశారు. ఏపీ లిక్కర్ కేసులో ఆరోపణలు మిథున్ రెడ్డికి ఎదుర్కొంటున్నారు. ఈ నేపథ్యంలో లిక్కర్ కేసులో ఆయన దాఖలు చేసిన బెయిల్ పిటిషన్ ను ఏపీ హైకోర్టు డిస్మిస్ చేసింది. అటు మిథున్ రెడ్డి కదలికలపై గట్టి నిఘా పెట్టారు సిట్ అధికారులు. ఇటు వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డిపై అయితే సిట్ అధికారులు లుకౌట్ నోటీసులు జారీ చేసినట్టుగా తెలుస్తుంది. దీనిపై పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, శాలిని, ఏపీ లిక్కర్ స్కామ్ కేసుకు సంబంధించి దర్యాప్తులో భాగంగా గత కొంతకాలంగా కూడా వైఎస్ఆర్సీపీ ఎంపీ మిథున్ రెడ్డి విచారణ అనేది వాయిదా పడుతూ వస్తుంది. దీనికి సంబంధించి గతంలో కూడా అతను సుప్రీంకోర్టు వరకు కూడా తనపై వస్తున్నట్టు ఆరోపణలు ఖండిస్తూ కూడా ముందస్తు బెయిల్ కోసం వెళ్ళడం జరిగింది. అట్లాగే రీసెంట్ కూడా హైకోర్టులో అతను వేసినటువంటి ముందస్తు బెయిల్ పిటిషన్ ను కూడా హైకోర్టు డిస్మిస్ చేయడం జరిగింది. హైకోర్టు తన ఎప్పుడైతే బెయిల్ పిటిషన్ డిస్మిస్ చేసిందో వెంటనే సిట్ అధికారులు అప్రమత్తం అయ్యారు. అప్పటి నుంచి కూడా ఈ మిథున్ రెడ్డి కదలికలపై కూడా ప్రత్యేకంగా దృష్టి పెట్టి గట్టి మెగా పెట్టడం జరిగింది. ఈ మెగాలో భాగంగా మొత్తం అన్ని చోట్ల అతనికి లుకౌట్ నోటీసు జారీ చేయడం జరిగింది. ఇండియా నుంచి అతను వేరే దేశాలకు వెళ్లకుండా ఉండేందుకు కూడా సిట్ అధికారులు అప్రమత్తం అయినట్లు తెలుస్తా ఉంది. దీనిలో ముఖ్యంగా ఏంటంటే ఈ కేసుకు సంబంధించి A1 నిందితులు ఎవరైతున్నారో అతనితో మిథున్ రెడ్డికి ఆర్థికపరమైన రిలేషన్స్ ఉన్నాయని కూడా మొదట్లోనే సిట్ అధికారులు చెప్పడం జరిగింది. గతంలో కూడా మిథున్ రెడ్డిని ఇదే కేసు విషయమే అనుమానంతో కూడా విచారించడం జరిగింది. అది కోర్టులో ఉన్నందువల్ల న్యాయస్థానం తీర్పు లేకుండా అతను విచారణ కొనసాగిన తర్వాత ఆ విచారణ వాయిదా పడింది. ఇదే విషయాన్ని మిథున్ రెడ్డి కూడా మీడియా ముఖంగా కూడా మీడియాకి చెప్పడం జరిగింది. సిట్ అధికారులు ఎప్పుడు పిలిచినా కూడా కోర్టు నియమ నిబంధనలకు లోబడి తను వాళ్ళకి ఆన్సర్ వాళ్ళు అడిగే సిట్ అధికారులు అడిగే ప్రశ్నలకు ఆన్సర్ చేస్తానని కూడా ఆయన అప్పట్లోనే చెప్పడం జరిగింది. అయితే అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా న్యాయస్థాన పరిధిలో ఉన్నందువల్ల ఇప్పటి వరకు కూడా సిట్ అధికారులు ఈ మిథున్ రెడ్డి విచారణకు సంబంధించి కూడా మూవ్ అవడం జరగలేదు. రీసెంట్ గా హైకోర్టు ఈ పిటిషన్ ను డిస్మిస్ చేయడం వల్ల మళ్ళా సిట్ అధికారులు మిథున్ రెడ్డిపై ఫోకస్ చేయడం జరిగింది. వెంటనే విచారణ కూడా జరిగే అవకాశాలు కూడా కనిపిస్తా ఉన్నాయి. మరి ప్రస్తుతానికి లుకౌట్ నోటీసు జారీ చేయడం, అట్లాగే మిథున్ రెడ్డి కదలికలపై ప్రత్యేక నిఘా పెట్టడం వంటి కార్యకలాపాలను సిట్ అధికారులు చేస్తున్నారు. మరి ఈ మరికొద్ది గంటల్లోనే లేదా మరికొద్ది రోజుల్లోనే ఇతన్ని మిథున్ రెడ్డిని విచారణకు పిలిచే అవకాశాలు కూడా కనిపిస్తా ఉన్నాయి. శాలిని, రైట్, థ్యాంక్ యూ శ్రీనివాస్.